హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏరం. మనం ఈ పొద్దు మాట్లాడబోయే టాపిక్ రవీంద్ర జడేజా గురించి మనం మాట్లాడుకుందాము. తను 2027 వరల్డ్ కప్ ఆడతారా లేదా అనేది మనము, అలాగే తర్వాత ఏంటి తను ఆడే అవకాశాలు ఉన్నాయా లేవా, ఈసారి ఇంగ్లాండ్ సిరీస్ కూడా తను లేడు, ఏంటి ఎందుకు లేడు, అలాగే తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, తను ఆడిన మ్యాచెస్లో తను చేసిన రన్స్ ఎలా ఉన్నాయి, అలాగే తర్వాత తన ప్లేస్లో ఎవరెవరు వస్తున్నారు, ఆ తర్వాత ఉంటాడా ఉండడా 2027 వరల్డ్ కప్ అనేది మనం ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాము. ఓకే, రవీంద్ర జడేజా ఓన్లీ టెస్ట్, అలాగే తర్వాత T20s అయితే ఆడడం లేదు, తను రిటైర్ ఇచ్చేసాడు T20sకి. తర్వాత ఓన్లీ టెస్ట్, అలాగే వన్డే మాత్రం ఆడుతున్నాడు. ఒకటి ఏంటంటే, మన ఇండియన్ టీంలోంచి ఒక్కసారి ఏ ఫార్మాట్లోంచి కానీ బయటికి వెళ్తే తిరిగి మళ్ళీ ఆ ప్లేస్లోకి రావడం అయితే చాలా కష్టము. అది వన్డేస్ కావచ్చు, T20s కావచ్చు, లేకపోతే టెస్ట్ కావచ్చు, ఏ దాంట్లో నుంచి అయినా కానీ ఒక్కసారి మనం బయటికి అనేది వెళ్తే తర్వాత మళ్ళీ అదే ప్లేస్లోకి రావాలంటే చాలా కష్టము. ఇప్పుడు సేమ్ జడేజా కూడా అలానే ఉంది. 2027 వరల్డ్ కప్ 50 వరల్డ్ కప్ 2027లో జరుగుతుంది. అది 50 ఓవర్స్ది, అక్టోబర్లో జరుగుతుంది. అక్టోబర్కి రవీంద్ర జడేజా అయితే నాకు తెలిసి మేబీ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి, తన పర్ఫార్మెన్స్ అయితే అంతగా అయితే బాగాలేదు, తన పర్ఫార్మెన్స్ కూడా ఏం చేయడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, అందులో తన ఏజ్ కూడా ఇప్పటికి 37 ఉంది తన ఏజ్. వరల్డ్ కప్కి వచ్చేటప్పటికి 2027లో వరల్డ్ కప్కి తన ఏజ్ 39 కావచ్చు. కాబట్టి ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను. వన్ డే తను ఆడకపోయేదానికి కూడా అంత లాంగ్ వరకు. తన ఫామ్ అంటావా, ఫామ్ అయితే మరీ బాగుంది అని చెప్పలేము. ఓకే, ఫామ్ అయితే బాగుంది. అలాగే తను ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కి అయితే తను లేడు, టెస్ట్లో కానీ లేడు, అలాగే తర్వాత వన్డేలో కూడా లేడు. తను అంత ఇంపార్టెంట్ ఏమి ఆ చిన్న టీంతో తను ఇంపార్టెంట్ కాదు, రెస్ట్ చేయొచ్చు అని ఒకళ్ళు అనుకోవచ్చు. కానీ మన వచ్చిన ఇంగ్లాండ్ స్క్వాడ్లో కూడా తనైతే ప్లేయర్ అయితే లేదు. హార్దిక్ పాండ్యా అయితే ఇంజురీ వల్ల తన పేరు అయితే లేదు. కానీ అలాగే రవీంద్ర జడేజా పేరు కూడా లేదు. జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, కానీ తన పేరు అయితే లేదు. మేబీ సెలెక్టర్లు ఇంకా తన్ని పక్కన పెట్టేశారా తన ప్లేస్లో. ఇంకా అందులో ఇంకో చూసుకుంటే హర్ష దుబే ఉన్నాడు, ఒక యూత్ కొంచెం ఏజ్ ఉంది తంది అని తనపైన ఏమైనా ముక్కు చూపిస్తాను. తనకు 23 ఏజ్, తనకు ఏజ్ 23 తన ఏజ్. అందుకని తను ఏమన్నా చేస్తే బాగుంటుంది అని చెప్పి అలాగే బ్యాటింగ్ ఆడుతాడని తను ఏమన్నా చూస్తున్నాను. అలాగే మానవ్ సుతారా ఉన్నాడు, వాళ్ళిద్దరూ బ్యాటింగ్ ఆడగలరు, బౌలింగ్ చేయగలరు, అలాగే ఏజ్ కూడా తక్కువ ఉంది జడేజాతో పోల్చుకుంటే అని చెప్పి ఆ విధంగా ఏమన్నా చూస్తున్నారా ఒకలా. అలాగే చూసుకుంటే తన కెరియర్ ఈ లాస్ట్ 6 తను చేసిన 50 వచ్చి 50 మాత్రమే చేశాడు తను. అది కూడా ఎప్పుడు 2020 లాక్డౌన్ టైంలో ఏమో 2020లో ఏమో చేశాడు. అది కూడా లాక్డౌన్ ముందు, లాక్డౌన్లోనూ తర్వాత ఒక మ్యాచ్ మాత్రమే, 50 మాత్రమే ఉంది. తను 42 మ్యాచెస్ ఆడితే ఆ 42 మ్యాచెస్లో ఒక సెంచరీ ఉంది, ఒక హాఫ్ సెంచరీ ఉంది. అంతకుమించి 6 ఏళ్ళకైతే ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు తనకు వన్డేస్లలో, 42 వన్డేస్ ఆడితే. అలాగే దాని తర్వాత తన వికెట్స్ కూడా లాస్ట్ 6 మ్యాచ్లో చూసుకుంటే వన్డేస్లో 1 వికెట్ మాత్రమే తీశాడు. న్యూజిలాండ్తో ఆడినప్పుడు 3 మ్యాచ్లలో 1 వికెట్ కూడా రాలేదు. అలాగే సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు డిసెంబర్లో నవంబర్లో అప్పుడు మాత్రమే 1 వికెట్ వచ్చింది. అది కూడా 3 మ్యాచెస్లో 1 వికెట్ మాత్రమే వచ్చింది. వికెట్స్ కూడా తనైతే అంతగా తీయడం లేదు. మనం ఒకవేళ వై నాట్ జడ్జెస్ తన్ని ఎందుకు పెట్టలేదు అని చెప్పి మనం ఒకవేళ మాట్లాడడం చేశాను. తన ఫామ్ కూడా చూసుకుంటే కూడా తన ఫామ్ కూడా అంతగా అయితే లేదు. అలాగా ఇంకొక విషయం ఏంటంటే, తను రన్స్ అంటే తను వచ్చే బ్యాటింగ్ 6 డౌన్ 7లో వస్తాడు కాబట్టి అంత బ్యాటింగ్ అయితే కొట్టాలని చెప్పి. ఎందుకంటే అంత ముందు పైన గిల్ కానీ, తర్వాత కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శేషర్ వీళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళని దాటుకొని వచ్చే లోపల తనకు ఓవర్స్ ఉండవు కాబట్టి తనకు బ్యాటింగ్ అయితే అంతగా రాదు. అందులో ఒకవేళ వచ్చినా కానీ తను ఒక బిగ్ ఫినిషర్, హిట్టింగ్ చేయగలుగుతాడు, బిగ్ అనేది కూడా లేదు. తను ఆడతాడు, ఓకే పర్లేదు మంచిగా ఆడతాడు, కానీ మరీ బిగ్ హిట్టింగ్స్ అయితే తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. మరీ ఒక ఫినిషర్ లాగా అయితే చేయలేము. కాబట్టి అదొకటి నిర్ణయం ఏమన్నా అట్లా కూడా అని అనుకుంటున్నారా. అలాగే ఆ టైంకి తన ఏజ్ కూడా 39 అవుతుంది, 39 వస్తుంది. కాబట్టి అంత ఏజ్లో ఏ చిన్న ఇంజురీ జరిగినా కానీ దానికి ఇంచి కోలుకోవడానికి చాలా పడుతుంది. అందులో తన బౌలింగ్ ఫిగర్స్ కూడా తగ్గాయి. అందులో T20స్లో కానీ, టెస్ట్లో, వన్డేలో అన్ని దాంట్లో తగ్గింది. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ బోన్స్ అనేది వీక్ అవుతుంటే తన ఫాస్ట్ అనేది అవి అనేది కొంచెం తగ్గుతూ ఉంటాయి. కాబట్టి
ఆ విధంగా తన బౌలింగ్ అయితే అప్పుడులాగా అయితే అంతగా లేదు. అది కూడా కొంచెం తగ్గింది, ఎందుకంటే ఏజ్ అవుతుంది కదా. అలాగే ఇంకోసారి విరాట్ కోహ్లీ చూసుకుంటే విరాట్ కోహ్లీ తనకంటే కొంచెం ఏజ్ తక్కువ ఉంది. విరాట్ కోహ్లీకి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి విరాట్ కోహ్లీ ఓకే ఫిక్స్ చేయగలడు. అందులో తన ఫిట్‌నెస్ అయితే ఓకే పర్లేదు. జడేజా చెప్పనవసరం లేదు మనకు. వరల్డ్‌లో నెంబర్ 1 ఫీల్డర్ తను. తన గురించి ఫీల్డింగ్ గురించి దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఇది కూడా చూసుకుంటారు ఏజ్ పరంగా, తర్వాత తన పర్ఫార్మెన్స్ చూసుకుంటారు. అలాగే ఏంటంటే మనకు ఈ టీంలో వేసిన టీంలో అక్షర్ పటేల్ ఉన్నాడు. తర్వాత వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. మరి సుందర్‌ని కూడా ప్రతి టీ20లో కానీ, వన్‌డేలలో కానీ, తర్వాత టెస్ట్‌లలో అన్ని దాన్లలో తీసుకుంటాడు. తను టీ20లలో అంత పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. తను జస్ట్ ఊరిగా టీ20లో వచ్చి బిగ్ ఫినిషింగ్ చేసేటోడు కూడా ఏం కాదు. తను కూడా స్లోగా ఆడేటోడే. తనేమి వచ్చేసిన 6లు 4లు కొట్టేటోడు కూడా కాదు. బౌలింగ్ కూడా అంత మరీ అంత ఏమి పర్ఫెక్ట్ అయితే ఏం కాదు. కానీ తనకైతే ఆల్ ఫార్మాట్‌లో అయితే ఛాన్సెస్ ఇస్తున్నారు. తను సుందర్ చూసుకున్నా కానీ తను మొత్తం 32 వన్‌డే మ్యాచెస్ ఆడితే తను చేసింది జస్ట్ ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు తను. తను కూడా లాస్ట్ ఆడిన 6 మ్యాచెస్‌లో ఒక వికెటే తీశాడు తను కూడా. తను చూసుకుంటే కూడా సేమ్ అలానే ఉంది. కానీ ఏంటంటే తను ఏజ్ ఎక్కువ ఉంది జడేజాకి. తన ఏజ్ తక్కువ ఉంది కాబట్టి ఆ ఒక ఫ్యాక్టర్ ఉంది. అందులో తన బౌలింగ్ ఆల్రౌండర్‌గా మాట్లాడుతున్నా కానీ తన బౌలింగ్ అయితే ఎక్కడ బౌలర్స్ అయితే నమ్మకం పెట్టుకొని వేయడం లేదు. ఏ కెప్టెన్ కానీ తనకు బౌలింగు. కానీ బ్యాటింగ్ ఓకే పర్లేదు, అంటే బ్యాటింగ్ పెద్ద హిట్టింగ్ అయితే కాదు. బౌలర్స్ అయితే నమ్మకం పెట్టుకొని బౌలింగ్ అయితే తనకు ఏ కెప్టెన్ అయితే ఇవ్వడం లేదు. తను స్పిన్ పెట్టుకొని చూసాం. కానీ తను అయితే అన్ని ఫార్మాట్స్కి తీసుకెళ్తున్నారు. మళ్ళీ ఈసారి ఎలా చేస్తాడు. అలాగే అక్షర్ పటేల్ తను బ్యాటింగ్ కానీ, తర్వాత తను లాస్ట్ వచ్చిన ఒకలా బ్యాటింగ్ హిట్టింగ్ చేయడం కానీ, అలాగే బౌలింగ్ కూడా తనైతే పర్లేదు. ఎందుకంటే లాస్ట్లో వచ్చి బిగ్ హిట్స్ అయితే కొట్టగలదు. తను ఒకవేళ లాస్ట్ 5 ఓవర్స్లోనే హిట్టింగ్ చేయాలనే కానీ, అలాగే లేకపోతే లాస్ట్ 15 బాల్స్ 20 బాల్స్లో ఉన్నప్పుడు ఒక 30 రన్స్ 35 రన్స్ 40 రన్స్ చేయాలన్నా కానీ క్విక్గా తనైతే రన్స్ అయితే చేస్తాడు. కాబట్టి ఆ విషయంలో అయితే తనకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే తనైతే చేయగలుగుతున్నాడు. అలాగే తర్వాత మనం చూసుకుంటే ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నాడు. మనస్ సుతారా కానీ, తర్వాత హర్ష్ దుబే డెబ్యూట్ చేశాడు తను. వాళ్ళని ఏమన్నా ఛాన్స్ ఇవ్వచ్చా, వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నాకు తెలిసినంత వరకు 80% మన టీ20 వన్‌డే వరల్డ్ కప్‌కి టీం అయితే ఇప్పుడు ఇంగ్లాండ్‌తో ఉండే టీంలో దాంట్లో మేబీ ఒకరు లేదా ఇద్దరు ప్లేయర్స్ చేంజ్ అవ్వచ్చు అంతే తప్పక, అంతకుమించి ఇంకేం లేదు. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి తను ఫిట్ అయితే తను ఇంజరీలో ఒకరితే తను కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే స్పిన్నర్స్ ఉంటారు కాబట్టి. చూసాం ఆల్రౌండర్గా వాళ్ళిద్దరు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఒకలా ఆడతారు వాళ్ళిద్దరు. అలాగే మెయిన్ స్పిన్నర్గా అంటే కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి ఒకవేళ తను ఫిట్ అయితే తను కూడా ఆడతాడు. నాకు తెలిసినంత వరకు రవీంద్ర జడేజా ఓన్లీ ఇంకా టెస్టులకు మాత్రమే అని అనిపిస్తుంది. అలాగే టీ20లకు కూడా వీళ్ళు 2024లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ గెలుస్తూనే రిటైర్మెంట్ ఇచ్చారు. కానీ రవీంద్ర జడేజా ఇవ్వలేదు. కొంచెం తర్వాత రవీంద్ర జడేజా ఇప్పించారు. మన వాళ్ళు ఎవరు అంత ఈజీగా రిటైర్మెంట్లు అయితే ఇయ్యరు. ఆటోమేటిక్గా మన వాళ్ళే ఇప్పిస్తారు. ఇప్పుడు తను నాకు తెలిసి మేబీ ఇంకా టెస్ట్కు మాత్రమే పరిమితం అవుతాడా అని అనిపిస్తుంది. వన్‌డేలోంచి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు తన్ని వదిలేసినట్టే అని అనిపిస్తుంది. చూద్దాం. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. తను ఉంటాడా, ఉండడా, ఆడితే బాగుంటుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో కూడా మెసేజ్ చేయండి. ఓకేనా, దానికి నేను రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తా అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టి పెట్టండి. మనం అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ తొందరగా వస్తుంది. అలాగే మన ఛానల్కి లైక్ కొట్టండి. ఓకేనా, ఇంతవరకు మన వీడియో చూసంటే థ్యాంక్ యూ.